హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శుభశ్రీ చింత. హలో అండి, నేను ఫస్ట్ టైం మీ కెమెరా ముందైతే చూపిస్తున్నాను. ఇది సండే బ్లాగ్ అండి. నేనైతే ఇప్పటిదాకా మీ ఫ్రంట్కి అయితే రాలేదు. ఏదో చిన్నగా అలా కనిపించి చేశాను తప్పితే లాంగ్గా అయితే రాలేదు. ఇది నేను మొదటిసారిగా బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాము. ఇది సండే రోజు బ్లాగ్ అండి. నేను సండే రోజు నాడు ఏమేమి చేశాను, ఎక్కడికి వెళ్ళాము అన్న ఇన్ఫర్మేషన్తో నేనైతే ఇవాళ ముందు వస్తున్నాను. మార్నింగ్ లేచి నుంచి నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. ఇవాళ మార్నింగ్ లేచి ఇవాళ మాఘపాదివారం ఆఖరి ఆదివారం అనమాట. మాఘమాసంలో పొద్దున లేచి స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడైతే పాలు పొంగించే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. మేమైతే మాఘమాసంలో మొత్తం 4 వారాలు పొంగిస్తాం. ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు అయితే పాలు పొంగిస్తామండి. అదే ప్రాసెస్లో నేను మార్నింగ్ లేచి స్నానం చేసి స్వామివారికి పాలైతే పొంగిస్తున్నాను. ఈ లోపల మేమైతే ఇవాళ సూర్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా అమ్మాయి లేచే లోపల గబగబా వంట చేసామని మా వారైతే ఆర్డర్ చేసేసారు. గబగబా పాలు సిమ్లో పెట్టి మిగతా ఫుడ్ సెక్షన్ అంతా నేను ఇవాళ చూసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేస్తున్నాను. ఇదైతే నాది మొదటిసారిగా ఫుల్ నా బ్లాగ్ చూపిస్తున్నాను. దీంట్లో ఏమైనా మీకు మిస్టేక్స్ కింద అనిపించినా ఏం చేసినా ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది ఇలాగే కరెక్టా కాదా అని కూడా చెప్పండి కొంచెం. నేనైతే అక్కడ ముద్దపప్పు అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కాకరకాయనమాట కూర అయితే కాకరకాయ కూర చేస్తున్నాను. మేము ఈ పాదివారాల్లో పాలు పొంగించేటప్పుడు అయితే ఏ కట్టింగ్ అయితే చేయకూడదు. అంటే చాకు పెట్టి కట్ చేయడం కానీ కత్తి పెట్టి కట్ చేయడం కానీ చేయకూడదు. అందుకని ఇక్కడ ఏం చేశానంటే కాకరకాయల్ని దంచాను. మొదటిసారిగా నేను ఇలా దంచి కూర చేయడం. అదిగొని అలా దంచేసేసి కాకరకాయని మొత్తం చీతకు కొట్టేసేసి మరీ కూర చేస్తున్నాను. అది ఎలా వస్తుందో అప్పుడైతే తెలియదు. తర్వాత మాత్రం చాలా బాగా వచ్చిందండి కాకరకాయ ఫ్రై. నేను ఇలా కూడా చేసుకోవచ్చా అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఎప్పుడు మాఘపాదివారాల్లో అలా వచ్చినప్పుడు ముద్దపప్పు, వంకాయ పచ్చడి, వంకాయ పులుసు పచ్చడి అలా చేసుకుంటాము. ఫస్ట్ టైం అయితే నాకు బాగా నచ్చింది. అదైతే ప్రిపేర్ అయిపోయింది. ఈ లోపల పాలు పొంగడానికి వచ్చేసాయి. మేమే దాంట్లో రైస్ వేద్దామని మా వారు కూడా ఆఖరి ఆదివారం కనుక తను వేస్తానని వచ్చారు. పాలు పొంగిస్తున్నా. ఇక్కడైతే నాకు సన్లైట్ వస్తుంది. అందుకని స్వామి సునామకి దండం పెట్టుకొని అందులో బియ్యం అయితే వేస్తాము. నేను వేస్తాను మా వారు అంటుంటే ఇంటిల్లి 10 అందరికీ కలిపి వేసేస్తాను అని ఆయన ఒక జోక్ చేస్తారు. నేనైతే ఇక్కడైతే నేను వేసింది మా వారు కూడా వేశారు. కొంచెం అందరి పేర్లు చెప్పి వేసేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాన్నమ్మలు విషయాలు కూడా పేర్లు చెప్పి వేసేస్తుంటే అక్కడ నవ్వు వచ్చింది. అంతకంటే ఏమీ లేదు. అక్కడైతే ఆ బెడ్ మాత్రం అలా జరిగిందనమాట. ఇంకా వెళ్ళి మా వారు అయితే పూజలోకి వెళ్ళి అభిషేకం అన్నీ చేసేసుకుంటారు. నేను ఇక్కడ ఇప్పుడు నైవేద్యంకి ఈ పరమాన్నం వండి సునామూర్తికి నైవేద్యం చూపించాలి. ఇలా ఇప్పటికైతే జరిగింది. ఇదిగోండి, కాకరకాయని వేసేసి దంచి కొట్టేసాను కదండి ఈ కాకరకాయని. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసేసి పిండేసి ఫ్రై చేస్తాను. లేకపోతే చేదుగా ఉంటుంది కదా, చితికేసి కొట్టేసాను కనుక. మామూలుగా అయితే చక్రాల్లో కట్ చేసేస్తే ఉప్పు అంతా వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఏకంగా కొట్టాను కనుక దీంట్లో చేదు ఎక్కువ వాటరీగానే అయిపోతుంది. దాన్ని గట్టిగా పిండేసి అయితే చేసేస్తున్నాను. క్రంచీగా చేసేస్తున్నాను. బాగానే వచ్చింది, రుచి అయితే సూపర్గా. అలాగే టమాటా పెరుగు పచ్చడి చెప్పాను కదా, నైఫ్తో ఏది కట్ చేయకూడదని. టమాటాని బాగా చితక్కొట్టి ఉడకపెట్టేశాను. ఇదిగోండి, మా వంట సెక్షన్ అయిపోయింది. ఇంకా మా రాణి మేడం గారిని లేపాలి. గుడికి వెళ్ళాలి కదా, మరి తొందరగా గుడికి వెళ్ళాలంటే అది లేవాలి. సండే అయితే తొందరగా లేవదు. పాపం కుస్తీ పెట్టి లేపేశాను. లేయమ్మా అంటే ఇలా ఒకసారి చూసేసి మళ్ళీ పడుకుండిపోయింది. ఇలా మా అమ్మాయిని సండే కూడా చాలా కష్టంగా లేపాను. పాప అది అసలు మామూలుగా అయితే స్కూల్లో అయితే రోజు లేచిపోతారు కదండి, సండే ఒక్కరోజే కదా. ఇదిగోండి, మా అమ్మని ఇలా రెడీ చేసాం. మేమైతే గుడికి రెడీ అయిపోయాము. ఇదిగోండి, ఇప్పుడైతే ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుమలగిరిలో ఉందన్నమాట. అక్కడికి మేము వెళ్తున్నాము. నాతో పాటు మీరు వచ్చి చూపిస్తాను పదండి. స్వామివారిని అయితే డైరెక్ట్గా వీడియో అయితే తీయలేరండి ఇక్కడ తిరుమలగిరిలో. అంటే నాకు తెలిసి హైదరాబాద్ సర్కిల్లో తిరుమలగిరి దగ్గరే ఉంది సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇంకా మీకు ఎక్కడైనా ఈ లొకాలిటీ ఈ హైదరాబాద్లో ఎక్కడ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగోండి స్వామివారి టెంపుల్. దూరంగా ఉండైతే వీడియో మీకోసం తీశాను. స్వామివారిని దగ్గరికి అయితే కెమెరా నాట్ అలౌడ్. అసలు తీస్తుంటే కూడా చెప్పేస్తున్నారు టెంపుల్స్లో వాళ్ళు. అక్కడ సరస్వతి దేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్, శివ టెంపుల్,
అవన్నీ అయితే ఉన్నాయి, డెవలప్డ్గా చేశారు. అక్కడ పక్కనే సమ్మక్క గద్ద సారక గద్ద అయితే ఉన్నాయి, అవి కూడా చూసేసుకొని రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఎండలో వెళ్ళొచ్చాము కానీ చాలా నీరసాలు వచ్చి రాగానే భోజనం చేసేసామండి. ప్రసాదం తినేసి వచ్చి భోజనం చేసేసాము. ఇదిగోండి భోజనం చేశాక మా కొంచెం రెస్ట్ తీసుకుందామంటే మా అమ్మాయి నాతో ఆడవా అని బెలూన్స్ పట్టుకొని ఆడిచ్చేస్తుంది. మా పక్కన వాచ్మెన్ పిల్లలండి, వాళ్ళతో పాటు సరదాగా ఆడేసుకుంటుంది మా అమ్మాయి. వాళ్ళు బెలూన్స్ పగలగొట్టాలని ఎంత ప్రయత్నం చేసేస్తుందో చూడండి. అంతా అయిన తర్వాత కాళ్ళు నొప్పులను వచ్చి కూర్చుంది. ఇలా కూర్చున్నాను, అదిగోండి నాకు ఫోన్ నేను చూస్తాను అనుకుంటూ ఫోన్లో గేమ్ ఆడేసుకుంటుంది. ఇదండి, ఇది అయితే ఆఫ్టర్నూన్ వరకు జరిగిన బ్లాగ్ అనమాట. నేనైతే కొంచెం అయితే స్లీప్ తీసేసుకుంటాను. ఆఫ్టర్ ఈవినింగ్ బ్లాగ్ చూపిస్తాను. ఇదిగోండి ఆఫ్టర్ లేచాక ఫ్రెష్ అయిపోయాను, కొంచెం కాఫీ తాగుతున్నాను. మా వారికి ఆల్రెడీ కాఫీ ఇచ్చేసాను, నేను కాఫీ తాగుతున్నాను. ఇలా ఈవినింగ్ వరకు అయితే బాగా జరిగిపోయిందండి ప్రోగ్రామ్ అయితే. నేనైతే బాగానే చేస్తున్నాను. ఎక్కడైనా బోరింగ్ కొడుతుంటే ఏమనుకోవద్దు ప్లీజ్, కొంచెం చివరి వరకు చూసి ఓ లైక్ ఇచ్చేయండి. ఇదిగోండి ఇక్కడతో మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ అనమాట. ఆదివారం కదా, పాలు పొంగించడానికి నైట్ టిఫిన్ చేస్తే మ్యాక్సిమం అయితే మేము టిఫిన్సే ప్రిపేర్ చేసేస్తాము. ఇదిగోండి పల్లి పచ్చడి అండ్ రొట్టె ముక్క ఇడ్లీ అయితే టిఫిన్ చేస్తున్నాను. ప్రజెంట్ పల్లి పచ్చడి అయితే చేస్తున్నానండి. మీరు ఎవరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో, నేను వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానేమో చెప్పండి. నేనైతే ఇప్పటి వరకు బాగానే చేశాను అనుకొని అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకెవరికైనా దీంట్లో తప్పులు ఏమైనా అనిపిస్తే మాత్రం కొంచెం ఇన్ఫామ్ చేయండి. ఇంకేమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకుంటాను. ఇలా అయితే ఫస్ట్ టైం నా బ్లాగ్ అయితే పెడుతున్నాను. అక్కడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎంచొక్కాను అమ్మ స్వామివారిని దర్శనం చేసుకొని, ఆఖరి ఆదివారం కదండి, మళ్ళీ మాఘపాదివారాలు అయిపోతాయి కనుక ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇలాగా అక్కడ మా అమ్మకైతే స్టార్ ఫ్రూట్ దొరికిందని తను చాలా హ్యాపీ. అక్కడ వాళ్ళు స్టార్ ఫ్రూట్ అక్కడ చెట్టు ఉంటే కోసుకుంది. అక్కడ వాళ్ళు ఇస్తే చాలా హ్యాపీగా తినేసింది తీసుకొని. ఇలా అయితే ఈవినింగ్ బ్లాక్ అయితే అయ్యిందండి. సాయంత్రం వరకు రొటీన్గా ఇలా జరిగింది. చెప్పాను కదా ఇడ్లీ టిఫిన్కి ప్రిపేర్ చేసేస్తున్నాను అని. మా వారిని వీడియోలో రండి అంటే మాత్రం బాబాయ్ నాకు ఇంక చాలు, ఇందాకే తీసావు చాలు, ఇంకా వీడియోలు తీయొద్దు నాకు అని చెప్పి ఆయన రానని చెప్పేశారు. ఇగో ఈ టిఫిన్ చేస్తుంటే మా అమ్మాయి మాత్రం మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది. ఇదిగో రొట్టె ముక్కని చూపించాను కదా, చెప్పాను కదా టిఫిన్ ఇడ్లీ విత్ రొట్టె ముక్క అండ్ పల్లీ పచ్చడి. ఇక్కడైతే పల్లీ పచ్చడి మిక్సీ చేసేస్తాను ఆల్రెడీ. రొట్టె ముక్క అయితే మేమైతే ఇలా వేసుకుంటాం, పల్లీ పచ్చడి చేసుకొని అల్ల పచ్చడి కూడా చేసుకుంటాం. పల్లీ పచ్చడి అయితే కొంచెం బెటర్ దెన్ అని పల్లీ పచ్చడి మిక్సీలో చేసేసాను. ఇదిగోండి రొట్టె ముక్క ఇలా వేసుకుంటే నూనెలో కాల్చుకుని ఎంత బాగుంటుందో. ఇలా జీలకర్ర మా అత్తగారు వేసేవారండి. ఇలాగా మామూలుగా అయితే మా నాన్నమ్మ వాళ్ళు కూడా వేసేవారు, కానీ మా అత్తగారు ఇలా జీలకర్ర వేసేవారు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, ఇది బాగుంటుంది. అలాగే రొట్టె ముక్క పక్కన ఇడ్లీ కూడా రెండు ప్రిపేర్ చేసేస్తున్నాను. మళ్ళీ మా అమ్మ వచ్చిందంటే ఆకలి అంటుందని గబగబా చేసేస్తున్నాను. చూడండి వెడల్పుగా దాంట్లో రొట్టె ముక్క వేసుకుంటే ఎంత బాగా వస్తుంది. మనం ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ పైన చపాతీ పెనాల మీద వేసుకుంటున్నాం కదా, అలా కాకుండా మూకుడులో కొంతమంది వేస్తున్నారు. ఆ మూకుడులో వేసే రొట్టె ముక్క ఉంటుందే చాలా బాగుంటుంది. రొట్టె ముక్కతో పాటు అల్ల పచ్చడి లేకపోతే తేనె పానకం అంటారు, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? తేనె పానకంతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి, నైట్ తినేసాము, అంతా అయిపోయింది. బాడీ అయితే ఫుల్ టైర్డ్గా ఉంది. నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసేసి ఇంకెళ్ళి టైం మా అమ్మాయి గారికి ఇంకా ఫోన్ పెట్టుకొని ఆడుకుంటూ తిరుగుతుంది. తినేసింది, దాన్ని ఇంకా నేను పడుకోబెట్టాలి. నేను వెళ్తే కానీ అమ్మాయి పడుకోదు, మా ఆరాధ్య. అందుకని గబగబా దానికి ఫోన్ చెప్పేసి మా వారి దగ్గర ఉంచేసేసి వంటింట్లో క్లీన్ చేసుకుంటున్నాను. వంటింట్లో క్లీన్ చేసుకోగానే దాన్ని వెళ్ళి పడుకోబెట్టేయాలి. రేపు మళ్ళీ యాజ్ యూజువల్ స్కూల్స్ వాళ్ళ అంత రొటీన్ లైఫ్ నడిచేస్తుంది కదా. సండే బ్లాక్ అయితే ఇదండి. ఈ సండే నాడు అలాగే పాలు పొంగించుకోవడం, సూర్యనామూర్తి టెంపుల్కి వెళ్ళడం అలా జరిగిందనమాట. ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీ సబ్స్క్రైబ్ మీ కామెంట్లకు చాలా విలువైంది. థ్యాంక్ యూ. ఒక్కసారి ప్లీజ్.